శాశ్వతముగా స్వర్గలోకములో ఉండుగాక. ఎవరు త్యాగునా? మనీ ట్రాన్స్ఫర్ ఆపేవా? కన్న తండ్రి కర్మ జరుగుతుంటే ఇక్కడికి రాకుండా దుబాయ్ షేకులతో బేరం ఆడుతున్నావా? డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్లో నేను అక్కడికి వస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఏ డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. అది పెద్ద ఆయన డబ్బు. ఆయన నాకు పంపుతానని ప్రామిస్ చేసిన డబ్బు. 15 నిమిషాల టైం నీకు. ఆలోగా అవుతుందని నోరు తెరిచి చెప్పు. పెద్ద ఆయన అస్థికలు సముద్రంలో కలుపుతున్నాను. అన్నయ్య, ఇప్పుడు నువ్వు డబ్బులు పంపుతున్నావు, లేదంటే నీ ముగింపు మొదలైంది. నువ్వు ఇక్కడ ఉండాల్సింది త్యాగు. Okay, the money is here. Thank you. Thank you. It'll be here in some time. ఒక శకం ముగిసిపోయింది, అంతేగా మనం కూడా. రుద్ర విషయం తెలిసిందా? స్నైపర్ అటాక్ అన్నారు, తెలుగు అమ్మాటగా. మామయ్యను పంపించాలనుకుంటున్నాను. ఎలా జరిగింది ఇది? ఒకవేళ మన పనేమో. రేయ్, నువ్వు అన్నా తమ్ములతో పెరగలేదు, నీకు ఇవన్నీ ఏం తెలియవు. రే, పని పోయినా నేను ఇంకా పోలీసునేరా. సందేహపడ్డం నా వృత్తి. ఒకవేళ మనం రుద్ర ప్లేస్లో ఉండుంటే నీ మీద డౌట్ కోపం రాదా? నేనెందుకు వాడి ప్లేస్లో ఉండాలి? కన్నా తండ్రి కర్మకు కూడా రాలేదు. ఓకే, పాయింటే. త్యాగు కూడా రాలేదు. అదేంటి ఇద్దరికి ఒకటే టైంలో అంత పెద్ద పని? ఇదే ఆలోచించు. కర్మకాండ చేసినోడే వారసుడు. వాళ్ళు వస్తే మనకి ఇంపార్టెన్స్ పోతుంది. అలా అని చలపతి మామ ఇదంతా చేశాడేమో. రుద్ర, ఛాయ గురించి తెలిసిందిరా. ఒక కాల్ చేయాలని కూడా అనిపించలేదా? నీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. సారీరా, అసలు మన ఫ్యామిలీకి టైం ఏం బాగాలేదు. వరద ఊళ్ళో బిజినెస్లన్నీ వాడి చేతిలోకి తీసుకున్నట్టు తెలుసా? మావయ్య కూడా ఉన్నాడుగా. పెద్ద ఆయన ప్లేస్లోకి నువ్వు రావాలి. పెద్ద ఆయన అలా అనుకోలేదే. ఏ పడుకోరా, స్కూల్ ఉంది రేపు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవర్రాది? ఎవరు మీరంతా? ఎమర్జెన్సీ! పెద్ద ఆయన లెవెల్కి వరద దగ్గర అనే తెలివితేటలు లేవు, అంత ధైర్యం లేదు. ఆయన చెప్పిందే వాడు చేస్తాడు. కానీ నీ దగ్గర ఒక బ్యాలెన్స్ ఉంది, ధైర్యం ఉంది, కమాండ్ ఉంది, ఒక దూరదృష్టి ఉంది. రుద్ర, అరబ్ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని చాలాసార్లు మునగ చెట్టెక్కించాను. అలాంటి ట్రిక్స్ నువ్వు నా దగ్గర ప్లే చేయొద్దే. ఇలా మాట్లాడడంలో నీకేంటి లాభం అని ఆలోచిస్తాను. చూసావా, ఈ తెలివితేటలే వరదాగాడి దగ్గర లేవు. అదే వాడే ఉంటే గట్టిగా కౌగులించుకుని సంతోషపడేవాడు. నాకెలా తెలుస్తుంది? మీరంతా ఎక్కడికి వెళ్తారో బెల్లాలతో చెప్పి వెళ్తారా? పరిగెట్రా, పరిగెట్టు. గో, ది పోలీస్ ఆర్ హియర్. గో, పోండ్రా పిరికి పందలారా. పోరా, గో, రన్. యా
The guys who came in, they just left. They just left. I don't know, there were 4 men who came in. They just left. They must be down. You can go check. Four guys? Yeah. What's your My name? name is, Renu Tyaga. Excuse me, what are you doing? My children are upstairs. Excuse me, what the hell? You can't go in there. భయపడుతున్నావు త్యాగు. సంతోషంగా ఉన్నా. రేణు, పిల్లలు, నా బిజినెస్ హ్యాపీ. తెలియట్లేదా? నువ్వు కావాలంటే ఇంటికెళ్ళు. మీ ఇద్దరు గొడవ పడండి. ఇందులో నేను తలదూర్చును. తప్పుగా ఆలోచించాను. ఇంటర్నేషనల్ లెవెల్లో అందరినీ ఎక్కడికో తీసుకెళ్తామని తప్పుగా ఆలోచించాను. ఎస్, తప్పుగా అనుకున్నా. ఆ షేకులకి సలాంలు కొట్టి కొట్టి ఖాళీ అయిపోయిందా? ఇనఫ్. ఓకే, ఇనఫ్. వరదగాడినే చూసుకొని لقيت الشنطة دي في المطبخ فيها مخدرات What the hell is this? Shit. They have done it. The guys who came in now. This is your bag. This No, is no, your no. I house. don't know. The guys who came in now. No, this is فعلا No, no, no. It's not mine. Please understand. ولقينا المخدرات فيها. సరే, నేను వస్తాను. కానీ నా కండిషన్స్తో. నా దారిలోనే వెళ్ళాలి. మనం ఒకటిగా వెళ్ళి వరదను ఓడిద్దాం. ఓడిస్తాం. గెలిస్తే నేను బాధ్యత తీసుకుంటాను. నేను చెప్పినట్టే జరగాలి. ఓకే. రేణు, ఏమైంది? చెప్పేనా? నేను ఉండాల్సిన చోట్ల నువ్వు ఉన్నావు. నువ్వు ఉండాల్సిన చోట నేనున్నాను. రేణు, పిల్లలు మీ అమ్మ చూసుకుంటున్నారు. అమ్మతో పాటు లండన్ పంపించండి పిల్లల్ని. ఇదంతా వరద పని. ఊరికి వదిలిపెట్టను. కానీ అంతవరకు నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. నువ్వు ఇక్కడికి వచ్చండు. ఇప్పుడు ఎలాంటి మచ్చ నా మీద పడింది. జగన్, ఫోన్ లోపల పెట్టు. రా. ఇంకా నేను చూసుకుంటాను. వస్తున్నా. కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర దొరికిపోయినట్టు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మీ అమ్మ నాన్న నేను ఇలా చూసి సిగ్గుపడరా? నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలేసి ఇంకొంత వెళ్ళిపోయింది. కూర్చోండి. నాకు 18 ఏళ్ళప్పుడు నేను మా నాన్నను వదిలేసి వచ్చేసాను. అక్క డాక్టర్ విఎంసి నెల్లూరులో, అన్న యూఎస్లో సాఫ్ట్వేర్. నేను మాత్రం ఇక్కడే. వరదా, ఇక్కడ ఎవరొచ్చారో చూడు. మంత్లీ ఎంత ఇస్తున్నారు? ఎంత అనుకుంటున్నారు? చిల్లి కవ్వ కూడా లేదు.
అంతా నేను సంపాదించింది. ఓసీలో వచ్చి తినెళ్తారు. కానీ చేపల పులుసు మాత్రం చాలా బాగా చేస్తారు. వరదా, ఎవరొచ్చారో చూడవే. నా తాలి కూపిరి ఇంకా 2-3 రోజులే. రసూల్, నేను మళ్ళీ చేస్తాను. మీ తమ్ముళ్ళిద్దరూ ఒక్కటిగా ఇక్కడికి వస్తున్నారు తెలుసా? మావయ్య చెప్పాడా? మీకెక్కడ కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి. మధ్యాహ్న టైంలో ఈ తోలు బొమ్మతో కూర్చొని వంటలు చేసుకుంటున్నారు. చుట్టూ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? అటు చూడండి, పక్కన కిటికీలోంచి ఎవరైనా మిమ్మల్ని కాల్చి పడేయచ్చు. బలవబోయే ఓ మేకలా దీని పక్కలో పడున్నారే, ఏం చేయబోతున్నారు? నేను చూసుకుంటాను. మీ ఇద్దరు తమ్ముళ్ళని ఎలా ఆపాలనుకుంటున్నారు? నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? ఏర్పాట్లన్నీ చేశాను. మనకు తెలియకుండా కాట్మండ్ మీదుగా రావాలని చూస్తున్నాను, కానీ చేరను. రసూల్ చూసుకుంటాడు.